పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువిశేషము 3వ అధ్యాయము 2వ వచనము. పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందుడు అని యేసు పలికెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారమందరము కూడా చేతులు పైకి లేపి మరి ఒక్కసారి దేవుని స్తుతించుదామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ స్నేహితులారా, 2 రోజుల క్రితమే మనమందరము కూడా తపస్సు కాలంలో ప్రవేశించి ఉన్నాం. తపస్సు అంటే అనేక మంది అనేక అర్థాలు ఇస్తూ ఉంటారు. నాకు తెలిసినటువంటి అర్థాన్ని కూడా మీకు తెలియపరుస్తూ ఉంటాను. తపస్సు అనగా తప్పులను తెలుసుకొని, పశ్చాత్తాపడుతూ, సువార్తను ప్రకటించడం. మన తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపడి ఆ సువార్తను ఎప్పుడైతే ప్రకటిస్తూ ఉంటామో అప్పుడు మనకేం దొరుకుతుందంట? పాప మన్నింపు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ తపస్సు కాలంలో మన తప్పులన్నిటినీ తెలుసుకోవాలి. ప్రతి తప్పునకు, ప్రతి బలహీనతకు మనము పశ్చాత్తాపడుతూ సువార్తను ప్రకటించాలి. ఈ 40 రోజులు మనము ఎప్పుడైతే దీనిని గ్రహించుకొని ముందుకు నడుస్తూ ఉంటామో అప్పుడు ఆ రక్షణ హస్త్రం మన మీద ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఈరోజున దేవుని ప్రియ స్నేహితులరా, బాప్టిజ యోహాను గారు మత్తయి సువిశేషం 3వ అధ్యాయం 2వ వచనంలో ఆయన సెలవిస్తూ ఉన్నారు, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందుడు అంటున్నాడు. ఈ మత్తయి సువిశేషము 4వ అధ్యాయము 17వ వచనంలో యేసు ప్రభువు కూడా ఇదే మాట అంటూ ఉన్నారు, మీరు హృదయ పరివర్తన చెందుడు, ఎందుకంటే పరలోక రాజ్యము మీ సమీపమున ఉన్నది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38లో పేతురు గారు కూడా ఇదే అంటున్నారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38లో హృదయ పరివర్తన చెందండి అంటూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే అటు బాప్టిజ యోహాను గారు కానీ, యేసునాస్వామి కానీ, పేతురు గారు కానీ మొట్టమొదటిగా వారి యొక్క పరిచర్య ఏ వాక్కుతో మొదలుపెట్టారంట? పరలోక రాజ్యము సమీపించుచున్నది, హృదయ పరివర్తన కలిగి జీవించండి. ఈ తపస్సు కాలంలో మన తప్పిదములన్నిటినీ జ్ఞాపకపరుచుకుంటూ, పశ్చాత్తాపడుతూ, హృదయాన్ని ప్రభువునకు సమర్పించుకుంటూ, సమర్పించినటువంటి హృదయము ఆత్మతో నింపబడి సువార్తను ప్రకటిస్తూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే ఈ తపస్సు కాలానికి అర్థం, పరమార్థం. దేవుని ప్రియ బిడ్డలారా, అయితే ఈ హృదయ పరివర్తనను గురించి, ఏ విధంగా హృదయ పరివర్తన చెందాలి, హృదయ పరివర్తన చెందినప్పుడు మనము ఎలాంటి అనుభూతిలోనికి వస్తూ ఉంటాం అనేది ఈరోజున మనం ధ్యానించుకుందాం. మత్తయి సువిశేషము 3వ అధ్యాయము 6వ వచనాన్ని గనక మనము చూసినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని ప్రియ స్నేహితులరా, వారు తమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యోర్దాను నదిలో జ్ఞానస్నానము పొందుచుండిరి.
హృదయ పరివర్తన చెందడం అంటే ఏంటంట? మన పాపమును ఒప్పుకోవడం. నేను ప్రతిసారి మా విచారణలో కానీ ఎక్కడైనా వాక్య పరిచర్యకు వెళ్ళినప్పుడు ఈ పాప సంకీర్తనాల సాంగ్యం రాగానే లేదా టాపిక్ రాగానే ఒక గంట సేపు పాప సంకీర్తనాల గురించి, పాప పశ్చాత్తాపం గురించి తెలియపరిచి మా విశ్వాసులందరినీ, మా ప్రజలందరినీ పాప సంకీర్తనము వైపు నడిపించు థోమాస్ అన్నప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాను. మొట్టమొదటిగా నేను వేసే ప్రశ్న ఏంటో తెలుసా? ఎంతమంది పాపం చేశాము అంటే అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది తలకాయ కిందికి ఉంచుకొని ఏం పాపం చేశామంటూ ఉంటాం. ఇంకొంతమంది ఈ వయసులో ఏం తప్పులు చేస్తూ ఉంటాం. పాప సంకీర్తనానికి వెళ్ళి ఏం పాపాలు చెప్పాలి, ఏం చేసినామని చెప్పాలి అని అంటూ ఉంటాం. దేవుని ప్రియ బిడ్డలారు, ఇప్పుడు ఏం పాపం చేశాము, ఎలా పాప సంకీర్తనం చేయాలనే అంశం మంది కాదు. కాబట్టి మనమందరం ఏం చేయాలంట? మన పాపములను ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మన పాపమును ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో అప్పుడు ఆత్మదేవునితో మనము సహవాసము చేసే బిడ్డలముగా ఉంటూ ఉంటాం. మన పాపమును ఒప్పుకోవాలి అంటే ధైర్యం కావాలి. ప్రియా స్నేహితులారా, ఒక నిజం మాట్లాడాలంటే ధైర్యం ఎంత అవసరమో మన పాపమును ఒప్పుకోవటానికి, నేను పాపం చేశాను అని దేవుని సమక్షంలో గురువుకి తెలియపరచడానికి అంతే ధైర్యం కావాలి. అందుకే మనం చూసినట్లయితే లూకా సువిశేషము 18వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మనం ధ్యానించినట్లయితే పరిసయ్యుడు సుంకరి వృత్తాంతాన్ని తీసుకున్నట్లయితే పరిసయ్యుడు దేవాలయం లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడంట? ఆయన బాధలు లేదా ఆయన గొప్పతనము ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా, ప్రతి ఆదివారం దేవాలయానికి వస్తా, దాన ధర్మాలు చేస్తా, నేను ఆ వెనుక ఉన్నటువంటి సుంకరి వాంటిని మాత్రము కాదు అంటూ తనకు తాను పొగుడుకుంటూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే మన జీవితంలో కూడా ఇలాంటివే చేస్తూ ఉంటామేమో. నేను దానం చేస్తున్నా, నేను ధర్మం చేస్తున్నా, లేదా నేను దివ్య బలి పూజకు వస్తున్నా, ఈ విధముగా నేను అలాంటివని కాదు, ఇలాంటి దానిని కాదు అని మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం. అలా చెప్పడమే పాపం నా ఉద్దేశం ప్రకారం. అలాంటి వాణ్ణి కాదు, ఇలాంటి దానిని కాదు, నేను బాగుంటా, నాలో ఏం తప్పు లేదు, నేను వారానికి ఉపవాసం ఉంటా, ఈ తపస్సు కాలంలో అయితే ఒక పొద్దుంటున్నా, ప్రతి శుక్రవారం, ప్రతి బుధవారం, కొంతమంది 40 రోజులు, ఇలా చెప్పుకునే వాళ్ళే ముందుగా పాప సంకీర్తనం చేయాలి. దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజున ఆలోచిద్దాం. కానీ సుంకర్ ఏమంటున్నాడంట? లూకా 18:13లో ఆయన ఆ దేవాలయపు ద్వారము వద్దనే నిలుచొని ప్రభువు వైపునకు చూడటానికి అర్హుడు కాకపోయినప్పటికీ తన గుండెలను వ్రయ్యలు చేసుకొని గుండెలను బాదుకుంటూ ఈ పాపిని క్షమించు. మనస్ఫూర్తిగా దేవుని ప్రియ బిడ్డలారా, బయటికి ఒకటి లోపటికి ఒకటి కాదు, కానీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధైర్యంగా నేను ఈ పాపం చేశాను, అయ్యా నన్ను క్షమించు, ఇక ఆ పాపంలోనికి పోకుండా ఉండటానికి నీ ధైర్యపు ఆత్మను నాకు ప్రసాదించు, నీ శక్తిని నాకు అనుగ్రహించు, నీ బలాన్ని నాకు దయచేయి, తద్వారా నేను ఆ పాపంలోనికి పోకుండా ఉండగలుగుతాను, నీవు నాకు తోడుగా ఉండవా. ఫిలిప్పీ 4:12-13. మనము బలహీనతలలో ఉన్నప్పుడంట ఆయన శక్తిని మనకొసగి మనల్ని బలపరిచే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియ స్నేహితులారా, మనము పాపమును ఒప్పుకోవటానికి ధైర్యం కావాలి అనేది వాక్కు మనకు నేర్పిస్తూ ఉంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలోని 2వ మాట చూసినట్లయితే మన పాప పరిహారమునకు ఏం చేయాలంట? జ్ఞానస్థానము పొందాలి. ఆ రోజుల్లో జ్ఞానస్థానము పొందారు. ఈ రోజుల్లో తల్లి తిరుసభ మనకు దివ్య సంస్కారం అందించింది. మనము పాప పరిహారమును పొందటానికి, పాప పరిహారంలోనికి రావటానికి మనము దివ్య సంస్కారము, పాప సంకీర్తనం అనే సాంగ్యంలో పాల్పంచుకోవాలి.
ఎందుకంటే కథోలిక తిరుసభలో మనము చిన్ననాటి జ్ఞానస్నానము పొందుకుంటున్నాం కాబట్టి ఆ పరిశుద్ధ ఆత్మదేవుని ఆలయముగా మన యొక్క హృదయము, మన యొక్క శరీరాన్ని అంకితం చేస్తున్నాం కాబట్టి, ఆ దేవుని ఆలయంగా మలుస్తున్నాం కాబట్టి, మన వయస్సు వచ్చాక ఆ పాపంలో పడినప్పుడు ఏముండాలంటే మనకు పశ్చాత్తాపడే ధైర్యము ఉండాలి, పాపమును ఒప్పుకునే ధైర్యము ఉండాలి. అందుకే ఆ రోజుల్లో పేతురు గారు అంటున్నారు, హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకు జ్ఞానస్నానం పొందండి అంటున్నాడు. ఈ కథోలిక తిరుసభలో ఈ ప్రస్తుత కాలంలో మీ పాపములు పరిహారము కావటానికి పాప సంకీర్తనంలో మీరు పాలు పంచుకొనండి. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ 40 రోజుల పాటు ఈ తపస్సు కాలంలో, ఈ నిరీక్షణ కాలంలో మనమందరము కూడా ఆ యేసు ప్రభు యొక్క శిలువ మరణ ఉత్థానములను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో, మరి ముఖ్యంగా ఆయన శ్రమలు, ఆయన మరణం, ఆయన గాయాలు, ఆయన రక్తం చిందించటం, నీ కోసం నా కోసం ఆయన భుజాల మీద శిలువ, ఇవన్నీ ఈ 40 రోజుల పాటు మనము ఒక పూట భోజనము చేసి 2 పూటల భోజనము మానివేసి ముందుకు నడుస్తూ ఉంటున్నప్పుడు, తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనలో రావలసినది ఏమిటి? కనువిప్పు, నిండైనటువంటి హృదయంతో పాపాన్ని ఒప్పుకోవటానికి ముందుకు రావాలి. అదే మత్తయి సువిశేషము 3వ అధ్యాయము 6వ వచనం సెలవిస్తుంది. వాక్కును మనం ఇంకా చూసినట్లయితే దేవుని ప్రియ బిడ్డలారా, ఈ పాపమును ఒప్పుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందంట? ఎజెకియేలు గ్రంథము 18వ అధ్యాయము 21-22 వచనాలు సెలవిస్తూ ఉన్నాయి. దుష్టుడు తన పాపముల నుండి వైదొలిగి నా చట్టములను పాటించునేని, న్యాయసమ్మతమైనటువంటి మంచి పనులు చేసనేని చావును తప్పించుకొని బ్రతుకును. మొదటిగా దుష్టుడు, పాపంలో ఉన్నటువంటి వాడు ఈ తపస్సు కాలంలో ఈ 40 రోజులలో పాపముల నుండి వైదొలిగి, పాపము నుండి బయటికి వచ్చి మొట్టమొదటిగా ఏం చేయాలంట? ఆయన చట్టాలు, ఆయన ఆజ్ఞలను పాటించాలంట. రెండవది న్యాయసమ్మతమైనటువంటి పనులు చేయాలి. మూడవది మనం ఏం చేస్తున్నామంటే మంచి క్రియలను మనము చేస్తూ చావును తప్పించుకొని బ్రతుకుతాం. పాపాన్ని ఒప్పుకుంటే ఆయన యొక్క ఆజ్ఞను పాటించాలి, సత్ప్రవర్తన కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. అదే విధముగా దేవుని ప్రియబిడ్డలారా, న్యాయసమ్మతమైనటువంటి పనులు చేయాలి. అప్పుడు మనము మరణాన్ని తప్పించుకొని జీవంలోనికి రాగలుగుతూ ఉంటాం. రెండవదిగా ఎజెకియేలు గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం సెలవిస్తుంది, అతని పాపములు పరిహారమగును, అతని మంచి పనులకు గాను అతడు బ్రతుకును. మనం బ్రతకాలి అంటే ఈ ఆత్మను బ్రతికించాలి అంటే మంచి పనులు చేయాలి అంటున్నాడు. దుష్టుడు మంచివాడిగా మారాలి. దుష్టుడు మంచివారిగా మారాలి అంటే ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞలను నేర్చుకోవాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి, సత్ప్రవర్తన కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి, నీతివంతమైనటువంటి కార్యాలు చేయాలి. అప్పుడు మనము పాపము నుండి బయటికి వచ్చి మనము ఈ ఆత్మను రక్షించుకోగలుగుతూ ఉంటాం అనేది ఆయన మనకు నేర్పిస్తున్నాడు. పాపము నుండి ఎప్పుడైతే మనము బయటికి వస్తూ ఉంటామో అప్పుడు ఆయన యొక్క రక్షణా వస్త్రాన్ని కప్పుకోగలుగుతాం. అందుకే నేను ఏం చేయాలంట? పరివర్తనలోనికి రావాలి. ఏ పరివర్తనలోనికి? హృదయ పరివర్తనలోనికి నేను రావాలి. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మత్తయి సువిశేషము 3వ అధ్యాయము 8వ వచనం సెలవిస్తుంది, హృదయ పరివర్తన మీరు కలిగి జీవించినప్పుడు దానికి తగిన పనులను మనము చేయాలి అనేది దేవాతి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. హృదయ పరివర్తన కలిగి ఆ హృదయ పరివర్తనకు తగినట్లుగా మనము జీవించినప్పుడు, ఈ తపస్సు కాలంలో హృదయ పరివర్తనకు తగినటువంటి పనులేంటి? ఉపవాసం, ప్రార్థన, మంచి జీవితం జీవించటం, అదేవిధంగా మంచి కార్యాలు చేయటం, అదేవిధముగా మనందరము కూడా దేవుని ప్రియ బిడ్డలారా క్షమాపణను కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. యేసు ప్రభువు యొక్క ఈ చరిత్రలో, యేసు ప్రభువు యొక్క ఈ ప్రయాణంలో ఆయన ఎక్కువగా చేసినటువంటి పని ఏంటో తెలుసా? క్షమించటం. ఆయన మరణ సమయంలో కూడా క్షమాపణను
అడుగుతూ ఉన్నాడు. ఎవరి కోసం అడుగుతున్నాడంట? ఆయనను హింసించిన వారి కోసం, ఆయనను సిలువలో కొట్టిన వారి కోసం. అయ్యా, మీరేం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అంటున్నాడు. పాప పరిహారమునకు తగిన పనులు మనము చేయాలి దేవుని ప్రియ బిడ్డలారా. ఇంకా లోతుగా ధ్యానించినట్లయితే సోమరితనాన్ని విడిచిపెట్టాలి, ఓర్పు కలిగి ఉండాలి. మొదటి తెస్సలోనికకు రాసిన లేఖ 5వ అధ్యాయం 14లో మనం చదువుతూ ఉంటాం. సోమరితనాన్ని మనం విడిచిపెట్టి ఓర్పును ఎప్పుడైతే అలవరుచుకుంటామో అప్పుడు ఆ పరివర్తన కలిగినటువంటి జీవితాన్ని జీవించగలుగుతూ ఉంటాం. ఈ తపస్సు కాల దినాలలో మనము ఎంత ఓర్పును కలిగి ఉన్నాం, ఎంత సోమరితనాన్ని విడిచిపెట్టి ఉన్నాం అనేది ఆలోచన చేయాలి ప్రియా స్నేహితులారా. ఉపవాస ప్రార్థనలు, దేనికి ఉపవాసము? దేనికి మనము ఉపవాసం ఉండాలి? నేను మా విచారణలో ఈ తపస్సు కాలంలో తెలియపరుస్తూ ఉంటాను ఎప్పుడు. ఏంటో తెలుసా? ఉపవాసము ఉండాలి. ఒక పూట భోజనం మానేయటం మంచిదే, తప్పేం కాదు, ఆరోగ్యానికి కూడా మంచిదే. కానీ ప్రియ స్నేహితులారా, మనము శరీరేచ్ఛలకు ఉపవాసం ఉన్నప్పుడు, ఈర్ష్య ద్వేషాలకు ఉపవాసం ఉన్నప్పుడు, కోప పగలకు ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట? మనలో ప్రేమానుభూతి, ప్రేమానురాగం కలుగుతూ ఉంటుంది. ఓపిక, దయ, కరుణ, క్షమించే గుణం మనము అలవరుచుకోగలుగుతూ ఉంటాం. నన్ను చాలామంది ఫాదర్కి కోపం ఎక్కువ అంటూ ఉండేవారు 5-6 సంవత్సరాల క్రితం. కానీ మా విచారణలో చేరిన తర్వాత ప్రతిరోజు దివ్య సప్రసాద ఆశీర్వాదం పెట్టుకున్నా. ఉదయం 5:30 నుంచి 6:20 వరకు. ఒక 2 సంవత్సరాలు మాత్రము కేవలం ఒకే ఒక ఇంటెన్షన్తో. ఏంటి ఆ ఇంటెన్షన్ అంటే, నాలో కోపము తగ్గించయ్యా. కోపం ఎప్పుడు మనతోనే ఉంటుంది, మనం చనిపోయేంత వరకు కోపం ఉంటూనే ఉంటుంది. కానీ దాన్ని ఓవర్కమ్ కావాలి, దాన్ని అధిగమించాలి అనేది ప్రయత్నం చేసుకుంటూ వచ్చాను. దేవుని ప్రియ బిడ్డలరా, ఈ 5 సంవత్సరాల్లో విచారణలో చేరిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో దేవుడు నా కోపానికి ఎంత కంట్రోల్ని ఇచ్చాడో అర్థమవుతుంది. ఎంత ఓర్పును, ఆ కోపమును అలా కంట్రోల్ చేసుకున్నప్పుడు దేవుని కార్యాలు గొప్పగా జరుగుతాయి. అలా ఉపవాసం ఉండాలి. 2 సంవత్సరాలు, 2 తపస్కాల సంవత్సరాలు నేను నా కోపం కోసం ఉపవాసం ఉన్నాను. కోపం పూర్తిగా పోవాలని కాదు, కానీ కోపం మించి నేను అధిగమించాలి. కోపాన్ని అణిచివేసుకోవాలి. ఎక్కడ కోప్పడాలో అక్కడే కోప్పడాలి. ప్రతి చిన్న విషయానికి కోప్పడకూడదు. ఇంత దేవునిలో ఎదుగుతూ, ఇంత దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటూ, ప్రతిరోజు ఆరాధనలో అనేక మంది కోసం ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు, ఏమైనా చిన్న సమస్యలు వస్తున్నప్పుడు దాన్ని గట్టిగా మాట్లాడి ఆ సమాధానానికి ప్రతి సమాధానం ఇస్తున్నప్పుడు, ఆ సమస్య నుంచి బయటికి తీసుకుని తరుణంలో గొంతు పెద్దది చేసి మాట్లాడుతున్నప్పుడు ఇంకా ప్రజలు ఏమంటారంటే, చాలామంది ఇంకా స్వామికి కోపం తగ్గలేదు అంటూ ఉంటారు. అది కోపం కాదు దేవుని ప్రియ బిడ్డలారా. నేను ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడు అనుకుంటాను, ప్రజలు ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు, అక్కడ ఎలా ఉన్నానో అప్పటి స్వామినే చూస్తూ ఉన్నారు అనుకుంటూ ఉంటాను. పర్వాలేదు, ఎందుకంటే నా దేవుడితో నా సహజీవనం వేరుగా ఉంటుంది కాబట్టి, నా దేవుడు నన్ను ఎంతగా ఆయన పైకి లేపుతున్నాడో నాకు మాత్రమే నేను తెలుసు కాబట్టి నేనేమి ఇబ్బంది పడను.
ఈ విధముగా ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఆ పాప పరిహారమునకు తగిన పనులు ఏమిటి అంట, శరీరాన్ని కాల్చుకోవడం కాదు, ఆకలిని చంపుకోవటం కాదు, మంచివే. దానికంటే ముఖ్యంగా శారీరక పనులలో కోపము, అసూయ, కామచూపు, కామకత్వము, తలంపులు, వీటన్నిటిని ఎప్పుడైతే మనము మన ఆధీనంలో ఉంచుకుంటామో, ఈ 40 రోజుల పాటు మనం వేటుకు ఉపవాసం ఉండాలంట. ఏ బలహీనతలో అయితే నువ్వు ఎక్కువగా పడిపోతుంటావో, ఏ పాపంలోనైతే ఎక్కువగా పడిపోతుంటావో, ప్రభువా ఈ బలహీనతలో, ఈ పాపంలో నన్ను పడిపోకుండా నీ పరిశుద్ధ హస్తాన్ని నాకు అందించి, నీ శిలువ శ్రమలను నేను ధ్యానించుకుంటున్నప్పుడల్లా ఆ పాపం నుంచి వెంటనే బయటికి వచ్చే భాగ్యాన్ని నాకు అనుగ్రహించు అని మనము ముందుకు నడవాలి. రెండవది, దేవుని ప్రియ బిడ్డలారా, ఈ తపస్సు కాలంలో ఉపవాసము తర్వాత ఆ పాప పరిహారానికి తగిన పనులు ఏమిటంటే ప్రార్థన. మన కోసం మనము ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, కానీ ఈ 40 రోజుల పాటు ఏం చేయాలంట, ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఇతరుల కోసము ప్రార్థన చేస్తూ ఉంటామో, దేవుడు మనల్ని, మన కుటుంబాలను నిండుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఈ 40 రోజుల పాటు మనము ఇంకొకరిని జ్ఞాపకం చేసుకుంటూ, ఇంకొకరిని మన ప్రార్థనలో జ్ఞాపకపరుచుకుంటూ, వారి కోసము, వారి కుటుంబము కోసము మనం ఎప్పుడైతే ప్రార్థనలు సలుపుతూ ఉంటామో, అప్పుడు దేవుడు మన కుటుంబాన్ని చల్లగా చూస్తూ ఉంటాడు. స్నేహితులారా, అందుకే యోహాను సువిశేషం 17వ అధ్యాయం మనం చదివినట్లయితే ఈ ప్రపంచం కోసం యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంట, శిష్యులందరి తరపున నీకు విన్నవించుకుంటున్నాను ప్రభువా అంటాడు యేసునాథ స్వామి యోహాను 17లో. అంటే మనందరి కోసము ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ 40 రోజులు మనము ఈ ప్రపంచం కోసము, మన బంధువుల కోసము, మన గ్రామం కోసము, మన విచారణ కోసము, మన తిరుసభ కోసము, మన పీఠము కోసము మనము ప్రార్థన చేయాలి. అప్పుడే పాప పరిహారముకు తగిన పనులను ప్రభువు గుర్తించి మనకు మన్నింపును దయచేస్తూ ఉంటాడు. ఆయన ఆశీర్వాదాలను మనకు వసగుతూ ఉంటాడు. దేవుని ప్రియ బిడ్డలారా, మూడవదిగా అతి ప్రధానమైనటువంటిది క్షమించడం. పాప పరిహారానికి తగిన పనులలో మూడవది, అతి ప్రాముఖ్యమైనటువంటిది, యేసు ప్రభువు తను మరణించేంత వరకు చేసినటువంటిది క్షమించడం. ఈ క్షమాపణ అనే టాపిక్ రాగానే చాలా సందర్భాలలో ప్రియ స్నేహితులారా, అంత త్వరగా మనము క్షమించలేం. క్షమించాలి అంటే చాలా సమయం పడుతూ ఉంది. చెప్పినంత తేలికగా మనము జీవితంలో క్షమించాలి అంటే అహం లేదా యుగో అడ్డమొస్తూ ఉంటుంది. నేను కూడా కొంతమందిని క్షమించలేను. క్షమించాలని వాక్యం చెప్పినంతసేపు నేను కూడా క్షమించాలి అనుకుంటున్నాను. దివ్యమందసం ముందు కూర్చున్నంతసేపు ప్రభువా క్షమించే హృదయాన్ని దయచేయి, క్షమించే ధైర్యాన్ని దయచేయి అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కానీ ఆ వ్యక్తులు తటస్థపడగానే వారి ఆహాభావాల వలన, వారి యొక్క మొండితనము పనుల వలన, వారి యొక్క గర్వపు జక్షర్ వల్ల చూడగానే వీళ్ళతో మాట్లాడేదేంది, వీళ్ళని పలకరించేదేంది, వీళ్ళని క్షమించకపోతే దేవుడు ఏమన్నా అనుకుంటాడా అంటూ నేనే వెనుకకు తిరుగుతూ ఉంటాను. అందుకే నేను ఏదైతే చేయలేనో దాన్ని వాక్యంలో చెప్పలేను. స్నేహితుల, ఈ రోజున ఈ తపస్సు కాల ఆరంభంలో దేవాతి దేవుడు నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? క్షమించండి. పాప పరిహారానికి తగిన పనులలో మూడవ ప్రధానమైనటువంటిది క్షమించటం నేర్చుకుందాం. మీరు అందరము కూడా, నేను కూడా బలహీనున్నే, కొంతమందిని క్షమించలేను. ఎంత మా అమ్మ, మా యొక్క చుట్టాలు క్షమించాలరా, నువ్వు గురువురా అని చెప్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళను కూడా తిరస్కరిస్తూ పోతూ ఉంటాను. కానీ దేవుని అడుగుతూ ఉన్న ఈ తపస్సు కాలంలో క్షమించే హృదయాన్ని ఇంకొద్దిగా దయచేయి. ఎందుకంటే వాక్య పరిచర్య చేస్తున్నాను ప్రభువా, నీ వాక్కును తెలియజేస్తున్న ప్రభువా, ఆ క్షమించే హృదయం ఈ తపస్సు కాలంలో నాకు ఇవ్వవా అని నా ప్రార్థన తపస్సు కాలంలో ఆరంభించాను. మీలో కూడా అలాంటి వారు ఉన్నట్లయితే, ఈ తపస్సు కాలంలో క్షమించలేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి కోసం ప్రార్థన చేద్దాం. క్షమించే హృదయాన్ని నాకు దయచేయి. తప్పెవరిదైనప్పటికీ పలకరిస్తే మహా అయితే ఏమనుకుంటారు గర్వంగా లోకంలో, తానంతట తానే వచ్చి పలకరించారు. ముందు వాళ్ళు మాట్లాడేదాకా నేను మాట్లాడలేదు
అని గర్వంగా అనుకుంటారేమో, కానీ యేసు ప్రభువులో మనం తగ్గాలని ఈ రోజున నేర్పిస్తున్నాడు దేవుని ప్రియ స్నేహితులారా. వాక్కును మళ్ళీ ఇంకా లోతుగా చూసినట్లయితే హృదయ పరివర్తనకు తగిన పనులు ఏమిటంటే సోమరితనాన్ని విడిచిపెట్టాలి. తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే, ఇప్పుడేనా. 7 గంటలకి వాక్యం ఉంది అంటే 7 గంటలకి వాక్యం ఆరంభం కావాలి. చాలా సందర్భాల్లో ఈ సమయ పాలన, సోమరితనం, నిదానంగా అన్నిటికీ నిదానంగా వెళ్తూ ఉంటాం. 10 గంటలకు దివ్య బలి పూజ అంటే మనం ఎప్పుడు ఉండాలంట? 9:50కి దేవాలయంలో ఉండాలి. 10 గంటలకి దివ్య బలి పూజ 10 కదా, నిదానంగా పోదాం. ఇంకా మహిమ గీతమే కదా. తపస్కాలంలో మహిమ గీతం ఉండదు. ప్రసంగం అయిపోయాక పోదాంలే. సోమరితనం. వాక్కును ఆలకించటానికి అదుష్టుడు మనల్ని అడ్డుకుంటూ ఉన్నాడు. సమయం చాలా ప్రాముఖ్యం దేవుని ప్రియ బిడ్డలారా. సమయాన్ని ఎప్పుడైతే మనము పాటిస్తూ ఉంటామో యాక్టివ్గా, ఉత్సాహంగా ఉంటాం. ఆ ఉత్సాహపు ఆత్మను మనం ఈ తపస్సు కాలంలో కోరుకోవాలి. అప్పుడే నీవు నేను ఏం చేయగలుగుతామంట? ఆశీర్వదింపబడతాం. పాప పరిహారపు తగిన పనులను మనము చేస్తున్నప్పుడు ఆయన నిండైనటువంటి దీవెనలతో నింపబడుతూ ఉంటాం. దేవుని ప్రియ బిడ్డలారా, పాప పరిహార పనులను మనము చేయటంలో ఇంకొక ముఖ్యమైనటువంటిది ఓర్పు కలిగి ఉండడం. ఈ ప్రస్తుత కాలంలో ఈ ఓర్పు అనేది మానవునిలో నశించిపోతూ ఉంది. స్విచ్ చేయగానే ఫ్యాన్ తిరగాలి అన్నట్టు, నేను ప్రార్థన చేయగానే నాకు ఆశీర్వాదం రావాలి, నేను ప్రార్థన చేయగానే నా జబ్బు పోవాలి, నేను ప్రార్థన చేయగానే నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి. ఎన్ని రోజులు నేను ప్రార్థన చేయాలి, నా సమస్య తీరట్లేదు, నేను ఉపవాసం ఉంటున్నా. ఓర్పు, ఓపిక ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆయన మనల్ని దీవిస్తాడు. ఒక స్త్రీ గర్భము దాల్చగానే, కన్సీవ్ కాగానే వెంటనే జన్మనిస్తుంది ఆ బిడ్డకి. 9 నెలలు ఓర్పు. ఎప్పుడైతే ఆ ఓపికతో బిడ్డ బరువైనా కానీ ఓపికతో 9 మాసాలు, 9 మాసాలు మోస్తూ బిడ్డకు జన్మనిస్తుందో, మన ప్రార్థన అలా చేయగానే ఓర్పు, ఓపిక. మన ప్రార్థన భూమిలో అంటే క్రీస్తులో చేరబడాలి. మన ప్రార్థన ఫలించాలి. మన ప్రార్థన స్వార్థం లేనిదై ఉండాలి. మన ప్రార్థన దేవునికి మెచ్చినదై ఉండాలి. నువ్వు ఇది చేస్తేనే నేను గుడికి వస్తానంటే ఆయన చేయండి. ఓపికతో మనం ఉండాలి. అప్పుడు ఏం దొరుకుతుందంట? మత్తయి సువిశేషం 3:11 పవిత్రాత్మ మీకు ఇవ్వబడును. ఈ యొక్క పాప పరిహారపు పనులను మనం చేసినప్పుడు ఏం దొరుకుతుంది? పవిత్ర ఆత్మను మనము పొందుకోగలుగుతాం. హృదయ పరివర్తన కలిగి జీవించినప్పుడు మన పాపమును ఒప్పుకొని పాప సంకీర్తన ద్వారా పాప క్షమాపణను కలిగి మనము పాప పరిహారానికి తగిన పనులను మనము చేస్తూ ఈ తపస్కాలంలో ముందుకు పోతే ఆయన ఆత్మతో మనందరము కూడా నింపబడుతాం. హృదయ పరివర్తన కలిగి జీవిస్తే మనం ఏం పొందుకుంటామంట? ఆత్మను పొందుకుంటాం. కాబట్టి ఈ తపస్సు కాల ఆరంభంలోనే దేవుని ప్రియ బిడ్డలారా, మన పాపాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. పాపాన్ని క్షమించమని దేవుణ్ణి అర్థిద్దాం. పాప సంకీర్తన సాంగ్యంలో పాలు పంచుకుందాం. ఆ పాపానికి తగినటువంటి పరిహారాన్ని అందిద్దాం. ఆత్మతో నింపబడదాం. ఆ పునరుత్థాన వెలుగుతో ఏకీభవించి క్రీస్తు యొక్క పునరుత్థాన దర్శన భాగ్యాన్ని పొందుకోవటానికి ఈ తపస్సు కాల ఆరంభం నుంచే ఓపిక కలిగి ఓర్పుతో ఆ వెలుగును పొందుకోవటానికి ముందుకు నడుద్దాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడైన దేవా, ఈ తపస్సు కాల ఆరంభ దినాలలో హృదయ పరివర్తన గురించి మాకు నేర్పించావు, నీకు స్తోత్రం. ప్రభువా, మేమందరం కూడా హృదయ పరివర్తన కలిగి మా పాపమును ధైర్యంగా పాప సంకీర్తన సాంగ్యంలో ఒప్పుకుంటూ పాపానికి తగినటువంటి నాయనా ఫలాలను, పాపానికి మేము ఇస్తున్నటువంటి శిక్షను సంతృప్తిగా ఆనందంతో ఆ శిక్షను అనుభవించి అయా ఓపిక కలిగి నిరీక్షిస్తూ
ప్రభు, మా సోమరితనాన్ని విడిచిపెట్టి ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ఒకరి కోసము ప్రార్థన చేసుకుంటూ ప్రభువా మా యొక్క బలహీనతలకు ఉపవాసం ఉంటూ అయా నీ ఆత్మను పొందుకునే కృపను మాకు అనుగ్రహించు. తద్వారా మేము నీ పునరుత్థాన మహోత్సవంలో ఆనందంతో పాలు పంచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.